మార్నింగ్ చిల్డ్రన్, ప్రీవియస్ క్లాస్లో మనం నాన్ మెటీరియల్ హెరిటేజ్లో వారల్ ట్రెడిషన్, పపెట్రీ ఈ రెండు గురించి డిస్కస్ చేసాం కదమ్మా. వారల్ ట్రెడిషన్ అంటే నాలెడ్జ్ని వారల్గా ఒక జనరేషన్ నుంచి వేరే జనరేషన్కి పాస్ చేయడం. అది కథల రూపంలో కానీ చిన్న చిన్న మోరల్ వాల్యూస్తో కానీ వేరే జనరేషన్ వాళ్ళకి పాస్ చేయడం. అలా పాస్ చేయడానికి జనాల్లోకి బాగా వెళ్ళడానికి ఈ పప్పెట్రీస్ని యూజ్ చేసేవాళ్ళని చెప్పుకున్నాం. అలాంటి పప్పెట్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి: స్ట్రింగ్ పప్పెట్, షాడో పప్పెట్ అండ్ గ్లో పప్పెట్స్. టుడే we will discuss the performing arts. The performing arts. Arts అంటే డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్ ఎట్సెట్రా. డ్యాన్స్, డ్రామా అండ్ మ్యూజిక్ are collectively known as performing arts because they are performed in front of the audience. They make use of costumes, makeup and lights. Natya Shastra, written about 2000 years ago by Bharat Muni, is the book that lays down the principle of dance, drama and music, expressions, makeup, stage design, etc. Natya Shastra discuss 9 different moods or rasas. The performing arts lo drama, డ్యాన్స్, మ్యూజిక్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి ఎక్కడ పర్ఫామ్ చేస్తారు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఆడియన్స్. ఆడియన్స్ అంటే ప్రేక్షకులు, వాళ్ళ ముందు పర్ఫామ్ చేస్తారంట. ఆ డ్రామా అవి పర్ఫామ్ చేయడానికి స్టేజ్ ఉంటుంది, స్టేజ్ డెకరేషన్ ఉంటుంది, మేకప్, లైట్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి అన్నిటి గురించి, ఈ మేకప్, స్టేజ్ డెకరేషను, డ్రెస్సింగు, వీటన్నిటి గురించి 2000 years ఎగోనే భరతముని అనే అతను ఒక బుక్ రాయడం జరిగిందంట. ఆ బుక్ పేరు నాట్యశాస్త్ర. ఆ నాట్యశాస్త్ర అనే బుక్లో సుమారు 2000 years బిఫోర్నే ఈ కాస్ట్యూమ్స్ అంటే మనం వేసుకునే డ్రెస్ గురించి, మేకప్, లైట్స్ గురించి, స్టేజ్ డెకరేషన్ గురించి ఇవన్నీ అతను ఆ రోజు ఆ బుక్లోనే డిస్కస్ చేయడం జరిగిందంట. ఈ నాట్యశాస్త్రాలో 9 different moods అంటే మనం ఏమంటామంటే వాటిని 9 different moods ఏమంటామంటే నవరసాలు అంటాం మనం. రసాస్. రసాస్ 9 రసాస్ అంటే నవరసాలు అంటాం. ఓకే, టుడే we will discuss first topic డ్యాన్స్. పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో డ్యాన్స్, డ్రామా, మ్యూజిక్ అవన్నీ వస్తాయి. టుడే we will discuss డ్యాన్స్. మనకందరికీ తెలుసు డ్యాన్స్ అంటే కదమ్మా. There are 2 types of dance forms in India: classical dance and folk dance. Indian classical dances were initially performed in temples. Later, these dances began to be performed in royal courts. మన ఇండియాలో 2 types of dances ఉన్నాయమ్మా: క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫోక్ డ్యాన్స్. క్లాసికల్ డ్యాన్స్ ఇనిషియల్ అండ్ ఇంతకు ముందు ఎక్కువగా టెంపుల్స్లో పర్ఫామ్ చేసేవారంట. ఓన్లీ టెంపుల్లో మాత్రమే పర్ఫామ్ చేస్తారంట. తర్వాత రాయల్ కోర్ట్స్, రాజ ఆస్థానాల్లో పర్ఫామ్ చేస్తూ ఉండేవాళ్ళంట. మనకు పాత పిక్చర్స్ చూస్తే ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ గురించి మనకు బాగా తెలుస్తుంది. There are different types of classical dances in India. Let us learn about them.
మనం ఈరోజు క్లాసికల్ డ్యాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్లాసికల్ డ్యాన్స్, డిస్కస్ అబౌట్ క్లాసికల్ డ్యాన్స్. భరతనాట్యం ఈజ్ ఏ క్లాసికల్ డ్యాన్స్ ఆఫ్ తమిళనాడు. మనకు డ్యాన్సెస్ చాలా ఉన్నాయి, దాంట్లో మనకు భరతనాట్యం అంటే అందరికీ తెలుసు. భరతనాట్యం ఇది ఏ స్టేట్ వాళ్ళు ఎక్కువగా చేస్తారు అంటే తమిళనాడు. ఈ డ్యాన్స్ ఎక్కువగా చేసేది తమిళనాడు స్టేట్ వాళ్ళు చేస్తారంటే బాగా ఫేమస్ అయింది కూడా అక్కడ. ఇట్ హ్యాస్ బీన్ నేమ్డ్ ఆఫ్టర్ భరతముని, ద ఆథర్ ఆఫ్ నాట్యశాస్త్ర. ఈ భరతనాట్యంగా పేరు ఎలా వచ్చింది అంటే నాట్యశాస్త్రం అనే బుక్ రాసింది భరత్ ముని అనే అవుతుంది కదా, భరత్ ముని. ఇతని పేరుని భరతనాట్యంకి యూజ్ చేశారంట. అంటే అతను నాట్యశాస్త్రంలో ఉన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, మేకప్ ఎలా ఉండాలి, స్టేజ్ డిజైన్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అతను ఆ నాట్యశాస్త్రాన్ని బుక్లో డిస్కస్ చేశారు కదా. అందుకని ఈ నాట్యానికి భరతనాట్యం అని పేరు వచ్చిందంట. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనకి అసలు భరతనాట్యం అనగానే మనం చూసే సినిమా సాంగ్స్ లాగా ఉండవు, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్, మెలోడీ అండ్ రిథమ్, intense footwork including foot stamping and various hand gestures are characteristics of భరతనాట్యం. వాళ్ళు భరతనాట్యం చేసేవాళ్ళు చక్కగా వాళ్ళ చేతులు, కాళ్ళు, ఐస్ ఈ చక్కగా మూవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫేస్లోనే వాళ్ళ వెనకాల వచ్చే సాంగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా వాళ్ళ ముఖంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే చేతులు, ఫుట్ గెస్టర్స్ అంటే పాదముద్రలు, పాదాలు అంటే కాళ్ళు కలిపే విధానం కూడా తేడా ఉంటుందంట. చేతులకు కూడా కొన్ని ముద్రలు ఉంటాయి. మనం డ్యాన్స్ చూస్తూ ఉంటే చక్కగా ఉంటుంది. వాళ్ళు చేసే విధానం కూడా చాలా బాగుంటుందంట. అండ్ నెక్స్ట్ వన్ కథక్. కథక్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ కథ. ఈ కథక్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే కథ అనే ఒక వర్డ్ నుంచి వచ్చిందంట. కథ ది మీనింగ్ ఏంటంటే స్టోరీ. కథ మీన్స్ స్టోరీ. ఇట్ ఈస్ ద మ్యూజికల్ డ్యాన్స్ ఆఫ్ నార్థర్న్ అండ్ వెస్టర్న్ ఇండియా. ఈ కథక్ ఎక్కడ వేస్తారంటే నార్థర్న్ అండ్ వెస్టర్న్ ఇండియా. నార్థర్న్, వెస్టర్న్ మన ఇండియాలో ఎక్కువగా ఈ కథక్ డ్యాన్స్ని నార్త్ ఇండియాలోని వెస్ట్ ఇండియాలోని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ట్రెడిషనల్లీ స్టోరీస్ ఆఫ్ రాధాకృష్ణ వర్ షోన్ త్రూ దీస్ డాన్సెస్, బట్ లేటర్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ ఇట్ బికేమ్ మోర్ ఎంటర్టైనింగ్ ఇన్ నేచర్. కథక్ హ్యాస్ మోర్ ఫుట్వర్క్ దాన్ హ్యాండ్ గెస్చర్స్. ఈ కథక్ డ్యాన్స్ని వాళ్ళు ఎక్కువగా రాధాకృష్ణుడి మీద చేస్తూ ఉంటారంట. అంటే రాధాకృష్ణుడి యొక్క వాళ్ళ మధ్య జరిగే అన్ని సన్నివేశాలని వీళ్ళు డ్యాన్స్ రూపంలో చూపిస్తూ ఉంటారంట వీళ్ళ డ్యాన్స్ ద్వారా. ఎప్పుడు ఎక్కువగా మొఘల్ పీరియడ్లో అంటే మొఘల్ సామ్రాజ్యం ఉన్న టైంలో అంటే అక్బరు, షాజహాను, జహాంగీరు, బాబరు వీళ్ళందరూ మొఘల్ సామ్రాజ్యానికి చెందిన చక్రవర్తులు. వాళ్ళ టైంలో ఎక్కువగా రాధాకృష్ణుడు స్టోరీస్ వేసేవాళ్ళంట కథక్ డ్యాన్స్లో. కానీ తర్వాత వాళ్ళు నేచర్ని ఇంపార్టెన్స్గా తీసుకుని డ్యాన్స్ చేస్తూ ఉన్నారంట. కథక్ హ్యాస్ మోర్ ఫుట్వర్క్ దాన్ ద గెస్చర్స్. ఈ మనకి భరతనాట్యంలో చేతితో చేసే ముద్రలు ఎక్కువ ఉంటాయి. అంటే చేతులు ఫింగర్స్ పెట్టి చేసే ముద్రాస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ కథక్లో వచ్చేటప్పటికి కాళ్ళతో చేసే ఫుట్ వర్క్ ఎక్కువగా ఉంటుందండి. అంటే పాదాలు ఎక్కువగా, కాళ్ళు ఎక్కువగా మూవ్ చేస్తూ ఉంటారంట ఈ కథక్ డ్యాన్స్లో. అండ్ నెక్స్ట్ వన్ కథాకళి.
story play. Kathakali means story play. Kathak means story. Kathakali means story play. This dance from was developed in Kerala. ఎక్కువగా ఈ డ్యాన్స్ ఎక్కడ పర్ఫామ్ చేస్తారు అంటే కేరళ. Facial makeup is very important in Kathakali to highlight the expressions. ఈ కథాకళి డ్యాన్స్లో వచ్చేటప్పటికి ఫేషియల్ మేకప్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఫేస్లోనే కనిపిస్తాయి. పిక్చరు కథాకళిలో మీరు ఒకసారి పిక్చర్స్ అబ్జర్వ్ చేస్తే చూడండి. మీరు నేను పిక్చర్ చూపిస్తున్నాను, మీకు టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళ దగ్గర పెట్టుకుని చూడండి. ఈ డ్యాన్సెస్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఫేసే డిఫరెంట్ కలర్ వేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్. కథాకళిలో పర్ఫార్మ్ చేసేవాళ్ళకి డిఫరెంట్ క్యారెక్టర్స్ వేర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేకప్. వాళ్ళు క్యారెక్టర్ని బట్టి మేకప్ వేసుకుంటూ ఉంటారు. ద హీరోస్ యూస్ గ్రీన్ మేకప్, ద saints use orange makeup, and the evil characters have green and red facial makeup. వీళ్ళు 3 types ఆఫ్ మేకప్ వేసుకుంటారంట. హీరోస్ అయితే గ్రీన్ కలర్ మేకప్ వేసుకుంటారంట ఫేస్కి. సెయింట్స్ అంటే ఋషులు అంటాం మనం, సాధువులు అంటాం కదా, ఆ క్యారెక్టర్ చేయాలి అంటే ఆరెంజ్ కలర్ మేకప్ వేసుకుంటారంట. అలానే రాక్షసుల్లా చేయాలి అంటే గ్రీన్ కలర్ కానీ రెడ్ కానీ వేసుకుంటారంట. అంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి మేకప్ వేసుకుంటూ ఉంటారు. అండ్ థర్డ్ వన్ మోహిని అట్టం. మోహిని అట్టం, ఇట్ ఈస్ ఆల్సో కేమ్ ఫ్రమ్ కేరళ. performed by only women. Performed by only women. The theme of Mohiniyattam is love and devotion to God. This dance form has delicate footsteps. దీంట్లో మనకి కొన్ని డ్యాన్సెస్లో కాళ్ళని చాలా గట్టిగా నేల మీద టచ్ చేస్తూ డ్యాన్స్ చేస్తారు. దాంట్లో కానీ ఈ మోహినియట్టంలో వచ్చేటప్పటికి చాలా డెలికేట్గా, అంటే కాలు నేల మీద టచ్ అయిందా లేదా అనే విధంగా స్టెప్స్ మూవ్ చేస్తూ ఉంటారంట. సర్క్యులర్ మూమెంట్స్ అండ్ సాఫ్ట్ ఎక్స్ప్రెషన్స్. వీళ్ళు డ్యాన్స్ చేస్తూ రౌండ్ తిరుగుతూ, సర్కిల్ అంటే ఏంటి రౌండ్ తిరుగుతూ ఉంటారంట. ఎక్స్ప్రెషన్స్ చాలా సాఫ్ట్గా, అంటే చాలా అందంగా, చూడడానికి చాలా స్మూత్గా కనిపిస్తాయంట. ద కాస్ట్యూమ్స్ యూజువల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఏ వైట్ శారీ విత్ గోల్డ్ జరీ బోర్డర్. వీళ్ళు కట్టుకునే శారీస్ మనం కేరళలో చూస్తూ ఉంటాం. ఎక్కువగా వాళ్ళు క్రీమ్ కలర్ శారీకి బార్డర్ ఉన్న శారీస్ కట్టుకుంటారు. ఈ డ్యాన్స్ చేసేవాళ్ళు కూడా అవే వేసుకుంటూ ఉంటారు. ద డాన్సర్స్ టై ఏ బన్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద హెడ్ అడోర్న్డ్ విత్ జాస్మిన్ ఫ్లవర్స్. ఈ క్రీమ్ కలర్ శారీ కట్టుకుంటారు. అలానే వాళ్ళు మనలా జడ వేసుకోరండి. వాళ్ళు జడ ఏం చేస్తారు, ఒక పక్క మన హెడ్కి ఒక సైడ్న ముడిలాగా ముడి అంటాం కదా మనం, ఆ ముడిలాగా పెట్టుకుని దాని చుట్టూతా జాస్మిన్ ఫ్లవర్స్ మల్లెపూలు పెట్టుకుంటూ ఉంటారంట. మీకు టెక్స్ట్ బుక్స్ ఉన్నవాళ్ళు పిక్చర్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ కూచిపూడి. కూచిపూడి is a classical dance from Andhra Pradesh. Kuchipudi is the name of a village in Andhra Pradesh. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ కూచిపూడి అనేది కూడా ఒక విలేజ్ నేమ్ అంటే అది మనకి కృష్ణా జిల్లాలో ఉంది. ఇన్ దిస్ డ్యాన్స్ ద డాన్సర్ ఆల్సో డాన్సెస్ అనే బ్రాస్ ప్లేట్. మనకి
సినిమాలో చూస్తూ ఉంటాం. ఈ కూచిపూడి డ్యాన్స్ వేసేటప్పుడు వాళ్ళ యొక్క ఇత్తడి ప్లేట్ పెట్టి దాని మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దిస్ యాక్ట్ ఈజ్ కాల్డ్ ద తరంగం. ఇలా ప్లేట్ మీద డ్యాన్స్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే తరంగం అని పిలుస్తారు. కూచిపూడి ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ అదర్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్. ఇప్పుడు మనం చాలా డ్యాన్స్ ఫామ్స్ డిస్కస్ చేసాం. భరతనాట్యం, కథక్, కథాకళి, మోహినియట్టం కదమ్మా. వాటన్నింటికన్నా కూడా ఫ్లెక్సిబుల్గా అంటే చాలా చూడడానికి అందంగా చేయడానికి వీలుగా ఉండే డ్యాన్స్ ఏది అంటే కూచిపూడి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందంట. మన ఇండియాలో ఫేమస్ కూచిపూడి డ్యాన్సర్ ఎవరు అంటే యామిని రెడ్డి. యామిని రెడ్డి అన్న ఆవిడ ఫేమస్ కూచిపూడి డ్యాన్సర్. కూచిపూడి డ్యాన్సర్లో బాగా ఫేమస్ అయిన పర్సన్ ఎవరు అంటే యామిని రెడ్డి. ఓకేమా. అండ్ నెక్స్ట్ వన్ ఒడిస్సీ. ఒడిస్సీ Odissi dance originated in Odisha. The main theme of Odissi is the devotion to Lord Krishna. వాళ్ళు చేసే డ్యాన్స్లో కృష్ణుడి మీద భక్తిని చూపిస్తూ ఉంటారంట. ఒడిస్సీ డాన్సర్స్ యూజ్ దేర్ హెడ్ అండ్ బాడీ ఇన్ సాఫ్ట్ ఫ్లోయింగ్ మూమెంట్స్. ఈ ఒడిస్సీ డ్యాన్స్ చేసేవాళ్ళు వాళ్ళ తలని బాడీని కూడా ఫ్లోయింగ్ సాఫ్ట్ మూమెంట్ అంటే హెవీగా చేయకుండా సాఫ్ట్గా మూవ్ చేస్తూ ఉంటారంట. మెనీ ముద్రాస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సిమిలర్ టు దోస్ ఆఫ్ భరతనాట్యం. ఈ ఒడిస్సీ సాంగ్లో ఉండే మూమెంట్స్కి ఎక్స్ప్రెషన్స్కి భరతనాట్యంలో ఉండే మూమెంట్స్కి ఎక్స్ప్రెషన్స్కి కొంచెం సిమిలారిటీ అనేది పోలిక ఉంటుందంట. ఏ డ్యాన్సెస్కి ఒడిస్సీకి అండ్ భరతనాట్యం. వీటిలో కొన్ని ముద్రాస్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా కొంచెం కలుస్తూ ఉంటాయంట. అండ్ నెక్స్ట్ వన్ మణిపురి. మణిపురి ఈజ్ ద క్లాసికల్ డ్యాన్స్ ఫ్రమ్ మణిపూర్. మన ఇండియాలో మణిపూర్ ఒక స్టేట్, వన్ ఆఫ్ ద స్టేట్ కదమ్మా. అక్కడ ఈ డ్యాన్స్ ఫేమస్ అంట. దిస్ డ్యాన్స్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ సర్క్యులర్ మూమెంట్స్. ఈ డ్యాన్స్లో ఎక్కువగా సర్క్యులర్ అంటే రౌండ్గా తిరిగే మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయంట. ఇట్ ఈస్ కంపేర్డ్ టు ద మూమెంట్స్ ఆఫ్ ప్లానెట్స్ అరౌండ్ ద సన్. ఈ డ్యాన్స్ దేంతో కంపేర్ చేస్తారంట? మన సోలార్ సిస్టంలో సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా మూవ్ అవుతాయో ఈ డ్యాన్స్ ఫామ్లో సర్క్యులర్ మూమెంట్స్ అలా ఉంటాయని కంపేర్ చేస్తూ ఉంటారంట. ఇట్ ఈస్ పెర్ఫార్మ్డ్ ఎట్ ఆల్ సోషల్ అండ్ కల్చరల్ సెరమనీస్. వాళ్ళకి అక్కడ జరిగే అన్ని సోషల్ ఈవెంట్స్లో, ఫంక్షన్స్లో, ఏవైనా తిరునాళ్ళు అవి జరుగుతున్నప్పుడు అలాంటి వాటిలో కంపల్సరీ ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుందంటమ్మా. దిస్ ఈజ్ ఏ డెలికేట్ డ్యాన్స్ ఫామ్ అండ్ ద ఫీట్ ఆఫ్ ద డాన్సర్స్ నెవర్ స్ట్రైక్ ద గ్రౌండ్ విత్ ఏ లౌడ్ సౌండ్. ఇది కూడా చాలా డెలికేట్ సౌండ్ అంటే కాళ్ళని ఎక్కువగా నేలని కాళ్ళతో ఎక్కువ స్టెప్స్ నేలకి టచ్ అయ్యేవి ఉండవంటమ్మా. చాలా లైట్గా ఉంటాయంట. అంటే ఎక్కువ సౌండ్తో వాళ్ళ నేలని స్ట్రైక్ చేయరంట. కాళ్ళతో నేలని ఎక్కువగా తన్నకుండా ఈ డ్యాన్స్ చేస్తూ ఉంటారంట. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఈ రోజు లెసన్లో సమ్ డిస్కస్ క్లాసికల్ డాన్సెస్. అండ్ ఫస్ట్ వన్ భరతనాట్యం. భరతనాట్యం మనకు తమిళనాడు నుంచి వచ్చింది. దీంట్లో ఫుట్ వర్క్, హ్యాండ్ గెస్చర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. భరతముని అనే పేరుతో ఈ భరతనాట్యం పేరు, భరతముని అనే అతని పేరుని భరతనాట్యానికి వచ్చిందంటమ్మా. అండ్ నెక్స్ట్ కథక్. ఈ ఎక్కువగా నార్థన్ అండ్ వెస్ట్రన్ ఇండియాలో చేస్తూ ఉంటారంట. ఎక్కువగా రాధాకృష్ణుల స్టోరీస్ వేసేవాళ్ళంట మొఘల్ పీరియడ్ టైంలో. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎక్కువగా నేచర్ని ఇంపార్టెన్స్గా తీసుకుని ఈ కథక్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉన్నారంట. అండ్ నెక్స్ట్ వన్ కథాకళి. ఇట్స్ స్టోరీ ప్లే.
కేరళ నుంచి వచ్చింది. క్యారెక్టర్ని బట్టి ఫేషియల్ మేకప్ ఉంటుందంటమ్మా. అండ్ మోహిని అట్టం, ఇట్ ఈజ్ ఆల్సో కేమ్ ఫ్రమ్ కేరళ. పెర్ఫార్మ్ ఓన్లీ ఉమెన్ మాత్రమే చేస్తారంటమ్మా. వీళ్ళు కూడా డివోషన్ టు గాడ్, దేవుడి మీద భక్తిని చూపిస్తూ ఈ సాంగ్స్ చేస్తూ ఉంటారంట. అండ్ నెక్స్ట్ వన్ కూచిపూడి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో బాగా ఫేమస్ అయిన డ్యాన్స్. దాంట్లో యామిని రెడ్డి అనే ఆవిడ గుడ్ డ్యాన్సర్ ఇన్ కూచిపూడి. అండ్ నెక్స్ట్ వన్ ఒడిస్సీ డ్యాన్స్ వచ్చేటప్పటికి మనకి ఒడిస్సా నుంచి వచ్చిందంటమ్మా. వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో కృష్ణుడికి భక్తి అంటే కృష్ణుడి మీద భక్తితో వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారంట. వాళ్ళు చేసే డ్యాన్స్లో అది కనిపిస్తుందంట. అండ్ నెక్స్ట్ మణిపూరి, ఇది మనకి మణిపూర్ నుంచి వచ్చింది. వీళ్ళు ఎక్కువ సర్క్యులర్ మూమెంట్స్ చేస్తూ ఉంటారంట. ఓకేనమ్మా. మీకు ప్రాక్టీస్ జోన్ 1లో మ్యాచింగు, డ్యాన్స్ ఫామ్స్ మ్యాచింగ్ ఇచ్చారు. రైట్ ఎనీ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఓరల్ ట్రెడిషన్. ఇది నేను మీకు వాట్సాప్ పెడతాను ప్రాక్టీస్ జోన్. ఓకేనా.